అందుకే ఆయన గురించి అన్నారు, ఏమన్నారమ్మా, దుడుకు పేతురు అన్నారు. ఏ పేతురు? దుడుకు ఎక్కువ. కాబట్టి ఈ రోజుల్లోనే అన్నిటిలో తొందరపాటు, ఇదో తొందరపాటు తనం ఉండేది, అన్ని విషయాల్లో తొందరపాటు ఉండేది. ఏదైనా తన మనసుకు అడగాలి ప్రభుని అనిపిస్తే ఏం చేసేవాడు అంటే వెళ్ళి ఓ మాటము లేకుండా వెళ్ళి ప్రభుని అడిగేవారు. అలాంటి వ్యక్తులు కావాలండి నిజంగా సంఘాలలో అలాంటి వ్యక్తులు ఉండాలి. సేవకుడు ప్రశ్నించగలిగేటువంటి వారు ఉండాలి. ఏదైనా ఇదో చూడు అనుమానం కలిగినప్పుడు, బోధనలో ఏదైనా తప్పుడు విధానాలు ఏర్పడినప్పుడు ప్రశ్నించగలిగినటువంటి వ్యక్తులు ఉండాలి, కానీ పోట్లాడే వ్యక్తులు కాదు. నేను అనేది అర్థమవుతుందా? భాషలాడేటువంటి వారు కాదు, ఏమండి ఎదురాడేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. నేను చెప్పే మాట ఇదో చూడు, జాగ్రత్త గమనించండి. నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే సేవకులు ప్రశ్నించే రీతిగా ఉండాలి. దుర్భాషలాడే వారిగా కాదు, ఎదురాడేటువంటి వారిగా కాదు. ఏమంటే సువార్తకు అవిధేయులుగా బ్రతుకుతూ సేవకుని హింసలకు గురి చేసేవారిగా కాదు, కానీ సేవకులు ప్రశ్నించేవారు ఈరోజు ఈ తరంలో కూడా లేపబడాలి. ప్రశ్నించడం వేరు, ఎదురాడడం వేరు. కానీ ఈ దినాలలో అంతా కూడా సంఘాలలో వ్యతిరేకం. ఏంటయ్యా వ్యతిరేకం అంటే ఈరోజు ప్రశ్నించడానికి బదులుగా ఎదురాడడమే ఈరోజు ఉంటున్నారు. కానీ పేతురు గారు ఏం చేశారు? ప్రశ్నించారు. ప్రశ్న చేసి దానికి తగిన జవాబుని పొందుకున్నారు. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఆత్మీయంగా ఎలా ముందుకు నడవాలో ఆ విషయాలన్నీ నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు పేతురు గారు. హల్లెలూయా.